మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు జర్నలిస్ట్. కరీంనగర్ లో TUWJ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు రౌడీజంపై జర్నలిస్టులు ఏమంటున్నారో మా కరీంనగర్ సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ రిపోర్ట్ చేస్తారు. ఎక్కడ చూసినా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, అంతేకాకుండా అత్యాచార కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం కరీంనగర్లోని రాజు రహదారి పైన జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆందోళన కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో కనబడుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా ఎక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో జర్నలిస్టులు అయితే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ గారు వారితో ఒకసారి మాట్లాడుతున్నారు. ఏ డిమాండ్ తో మీరు ఈ ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఖచ్చితంగా దీనిని మేము మన సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సీరియస్ గా స్పందించింది, సీరియస్ గా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇవాళ మోహన్ బాబు ఒక సినిమాలో ఏదో తీర్మార్కాన్ని కావచ్చు, ఏదో రాజకీయాలతో సంబంధం ఉండొచ్చు, మాకు అవన్నీ అక్కర్లా. అతను ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే అర్హత అతనికి లేదని మా సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక జర్నలిస్టులు ఇవాళ ఎంత వాళ్ళు ఒక విధి నిర్వహణలో ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వామి అతను వెళ్ళి సౌమ్యంగా తన వివరణ అడిగిండు. వివరణ అడిగితే నువ్వు నీ కుటుంబ కలహాలు ఏదో మనసులో పెట్టుకొని, అంటే మాకు అర్థమైంది ఏంటంటే నీ మతి ఎంత భ్రమించింది అనేది మాకు అర్థమైంది. నువ్వు ఒక సైకో అనేది మాకు అర్థమైంది. నీ సైకోయిజంతో ఇవాళ మా జర్నలిస్ట్ను హతమార్చే ప్రయత్నం చేసినావు. మా రంజిత్ ను తల మీద బాధ కొట్టినావు, తలకు బలమైన గాయాలు తగిలినాయి. ఇవాళ రంజిత్ మీద జరిగిన జాడి కాదు అది. ఇవాళ ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం మీద, అలాగే తెలంగాణలో మీడియా మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడిగా తెలంగాణ రాష్ట్ర సంఘం భావిస్తుంది. తూతు మంత్రంగా ఏదో 4-3 కేసులు సెక్షన్ల కింద పెట్టి సరిపెడితే మేము ఊరుకునేది లేదు. మేము వెంటనే అతని మీద హత్యాయత్నం కేసుతో పాటు అతని గూండాగిరి, అతని రౌడీజం మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. మోహన్ బాబు పేరు మీద ఖచ్చితంగా ఎవరెవరు అమాయకుల పేరు మీద పోలీసులు రౌడీ షీటర్ చేస్తున్నారే, ఇలాంటి ఒక సైకో ప్రజల్లో ఉంటే రేపు ప్రజలకు ప్రమాదమే, సమాజానికి ప్రమాదమే, రిపోర్టర్లకే కాదు. ఖచ్చితంగా అతని మీద వెంటనే కోటా చట్టం కింద కూడా తీసుకోవాలి. మీడియా భద్రత కల్పించండి. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో మీడియా జర్నలిస్టుల భద్రతా చట్టం, మీడియా భద్రతా చట్టం తీసుకొచ్చారు. తెలంగాణలో ఇలాంటి మూకలని అరికట్టాలంటే, ఇలాంటి దాడులు పోవాలి అంటే ఖచ్చితంగా తెలంగాణలో అలాంటి ఒక భద్రతా చట్టాన్ని తేవడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేస్తుంది. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, అంతేకాకుండా అత్యాచారం కేసు నమోదు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతమకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా జర్నలిస్టు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 LMD.